చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భారీ వర్షాలకు తమిళనాడు మొత్తం కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. పలు జిల్లాల్లో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. కడలూరులో భారీ వర్షాలకు ఇల్లు కూలి 2 మహిళలు మృతి చెందినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. సహాయక చర్యలపై సీఎం స్టాలిన్ సమీక్షనైతే నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో 13 జిల్లాల్లో పాఠశాలలకు ఇప్పటికే సెలవులను కూడా ప్రకటించడం జరిగింది. తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కడలూరు జిల్లాలో కుండపోత వానకు ఓ నివాసం కూలిపోవడంతో 2 మహిళలు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అయితే అందుతుంది. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉండడంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ఇటు మరోపక్క తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలనైతే ఇప్పటికే అక్కడ ముమ్మరం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా పర్యవేక్షకులుగా ఆయన నియమించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలంటూ కూడా ఆదేశించడం అయితే జరిగింది. ఇటు మనం మరోవైపు చూస్తే భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 13 జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు అయితే సెలవులనైతే ప్రకటించారు. తూత్తుకుడి, తిరువారూర్ జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ఇటు నాగపట్నం, తిరువారూర్ జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఒకసారి విజువల్లో కూడా మనం చూడొచ్చు. తమిళనాడుని వర్షాలు ఏ విధంగా అతలాకుతలం చేస్తున్నాయో కూడా మనం చూసాం. గతంలో కూడా వర్షాలకి మద్రాస్, తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బందులు పడిందో కూడా మనం చూసాం. అక్కడ మనం చూడొచ్చు విజువల్లో బస్సు కూడా మునిగిపోయే పరిస్థితికి, అంటే దాదాపుగా మునిగే పరిస్థితికి రోడ్డు మీద వాటర్ నిలిచిపోయి ఉంది అని అంటే అక్కడ వర్షపాతం ఏ విధంగా నమోదైందో కూడా మనం ఒక్కసారిగా ఊహించుకోవచ్చు. అక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు ట్రాఫిక్ కూడా ఏ విధంగా నిలిచిపోయిందో. అక్కడ మెల్లగా కదులుతున్నాయి. నడుస్తున్న వాళ్ళు కూడా, ఆ రోడ్డు మీద నడిచే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా నడుస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. అలాగే రోడ్లు కూడా ఒక పక్క కొట్టుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే అక్కడున్న స్కూల్స్ కూడా సెలవులను ప్రకటించారు. కాలేజెస్కి కూడా సెలవులను అయితే ప్రకటించడం జరిగింది. ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు ఒక వ్యక్తి ఆ బైక్ మీద ఏ విధంగా వస్తున్నాడో, దాన్ని తూసుకుంటూ వస్తున్న పరిస్థితి, ఆ బైక్ కూడా ముందుకు కదలని పరిస్థితి. అక్కడ మొత్తం కూడా ఆ రోడ్లు కూడా ఆ విధంగా వర్షపు నీరుతో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడున్న వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వేటకు వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు కొన్ని అలర్ట్స్ని అయితే జారీ చేస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో అయితే కొన్ని ఊర్లకైతే తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ఊర్లకు రెడ్ అలర్ట్స్ని కూడా అధికారులు ఇప్పటికే జారీ చేయడం కూడా జరిగింది. అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అంటూ కూడా చాలా వరకు అధికారులు అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్స్, కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ప్రజలకు ఒక అలర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక ఇల్లు కూలిపోయి కూడా 2 మహిళలు మృతి చెందిన పరిస్థితులు అయితే తమిళనాడులో నెలకొన్న నేపథ్యంలో చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి అని కూడా చెప్తూ ఉన్నారు. పునరావాస కేంద్రాలకు కూడా తరలి వెళ్ళాలి అని కూడా చెప్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఏదేమైనా కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అలాగే జేసీబీలు, బోట్లు, చెట్లను తొలగించే యంత్రాలతో పాటు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలను అయితే సిద్ధంగా ఉంచారు ఇప్పటికే అధికారులు.